హాయ్ అందరికీ మా ఆయన చేసిన అటుకుల మిక్స్చర్ అయితే మీకు చూస్తాను. ఫస్ట్ అయితే అటుకులన్నీ ఒక గిన్నెలో వేసుకొని చెరుక్కోవాలి. దాంట్లో ఏదైనా పౌడర్ ఉంటే పోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని అటుకులను అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. అటుకులు అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక డబ్బాలోకి వేసేసుకోవాలి అటుకులని. ఇలా వేసుకున్న తర్వాత మనం అటుకుల కోసం తాలింపు అయితే వేసుకోవాలి. దానికోసం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే దీంట్లో ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడే మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ పైన. ఇప్పుడు ఆనియన్స్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ తర్వాత మనం పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు మంచిగా రంగు వచ్చేంత వరకు పల్లీలను అయితే వేయించుకోవాలి. పల్లీలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు పల్లీలను కూడా ఆ ప్లేట్లోనే వేసేసుకోవాలి. ఇప్పుడైతే పుట్నాలు వేసుకొని ఫ్రై చేసుకుందాము. పుట్నాలు అయితే తొందరగా వేగిపోతాయి, చూసుకోవాలి, మాడిపోతాయి. పుట్నాలను కూడా ఈ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు అదే ఆయిల్లో వేసి ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లోనే పసుపు ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అన్నిటిని అయితే దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులను కూడా దీంట్లో వేసేసుకోవాలి. అంతే, ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అయిన అటుకుల మిక్స్చర్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మిక్స్చర్ చేసి పెట్టుకుంటే మనం టైంపాస్కి ఎప్పుడైనా తినచ్చు. మీకు ఇలాంటివి ఇష్టమా? స్నాక్స్ ఇష్టమైతే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.